సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫెస్టివల్లో సర్ప్, మెప్మా సంస్థలకి చెందిన మహిళల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రాన్స్జెండర్స్ స్వయంగా తయారు చేసిన జూట్ బ్యాగులను అమ్ముతున్నారు. ఇక కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పైన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా స్పెషల్గా హ్యాండ్మేడ్కి సంబంధించిన వివిధ ఎక్విప్మెంట్లు కావచ్చు, హ్యాండ్ బ్యాగులు కావచ్చు, టెక్స్టైల్కి సంబంధించింది కూడా చేనేత వస్త్రాలకు సంబంధించింది వివిధ స్టాల్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓవరాల్గా 60 పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ళల్లో కూడా ఇటు సెర్ప్ కావచ్చు, మెప్మా కావచ్చు, తెలంగాణ టూరిజంకి సంబంధించి ఎక్కడైతే ట్రైనింగ్ అందించారో వాళ్ళకి సంబంధించిన వివిధ వస్తువులు ఇక్కడ ఈ స్టాల్స్లో అయితే అందుబాటులో ఉన్నాయి. మనం ఒకసారి ఈ స్టాల్స్ విజిట్ చేద్దాము. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఈ సెర్ప్లో వీళ్ళు ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు అడిగి తెలుసుకుందాం. సెర్ప్ ద్వారా మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు, ఇక్కడ ఏమేమి అవైలబుల్? దివ్య దేవరాజన్ గారి మేడం యొక్క సపోర్ట్ తోటి గత కొన్ని సంవత్సరాల నుండి నేను సర్ఫ్లో స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. 2023 నుండి మనకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము ట్యాంక్ బండ్ పైన జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది, మా స్టాల్ చూడడం జరిగింది. కాలం నుండి అనేక స్థలాలలో నాకు ఈ యొక్క స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది. సరస్సులో స్టాల్ పెట్టాను. అదేవిధంగా ఇందిరా మహిళా బజార్లో కూడా ఒక షాప్ ఇచ్చారు. ఈ విధంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోటి ట్రాన్స్జెండర్లో ఈ విధంగా కొత్త ఉన్నతమైన ఉర్వడిని తీసుకొస్తూ అనేకుల జీవితాలలో ఒక ఉజ్వలని నింపుతున్నారు. అందును బట్టి సీఎం రేవంత్ గారికి మా యొక్క హృదయపూర్వక థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ విధంగా సమాజంలో కలిసిపోయి సమాజంలో నేను కూడా ఒక వాల్యూ థింక్గా ఎదుగుతూ అందరిలాగా నేను కూడా నా స్కిల్ని బయటికి ప్రపంచాన్ని చూపిస్తూ అనేకులు చిన్నల నుండి పెద్దల వరకు, ఆఫీస్ నుండి ఇటు ఎంప్లాయీస్ వరకు నా యొక్క జూట్ బ్యాగ్స్ని వాడుతున్నారు. ఇవి చూస్తే కొన్ని డిజైనర్ వేర్లా కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద షాపులలో కూడా ఇలాంటివి అమ్ముతుంటారు. ఇవన్నీ మీ ఓన్ డిజైన్సా, లేదంటే ఎక్కడైనా చూసారా, ఎవరైనా వేరే వాళ్ళు తయారు చేస్తారా, మీరే చేస్తున్నారా? వీటి గురించి కూడా చెప్పండి. ఇది ఇప్పుడు ఇక్కడ మనకు ఈ బ్యాగ్ కనబడుతుంది కదా, ఈ బ్యాగ్ మనం బయటకి తెప్పిస్తాము. ఇది మనది కాదు ప్రొడక్ట్స్, మనది కేవలం జూట్ బ్యాగ్స్ ఒకటే. జూట్ అండ్ క్లాత్ బ్యాగ్స్ మనము సపోర్ట్ చేస్తాము. ఈ బ్యాగ్స్ ఎందుకంటే వచ్చే కస్టమర్స్కి చాలా వెరైటీ బ్యాగ్స్ ఆడుతుంటారు. ఆ అడిగే విధానం బట్టి మేము అనేక రకాలైన మోడల్స్ బ్యాగ్స్ కూడా తేవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ని అరకట్టే బ్యాగ్స్ సంబంధించిన బ్యాగ్స్నే మేము వాడతాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఎండపల్లి, జగిత్యాల జిల్లా అండి. మేము 20 సంవత్సరాలు అవుతుంది తయారు చేయబట్టండి. లేదర్ మొత్తం చిన్న సెర్ప్ అంటే మీరు మహిళా గ్రూప్స్ కదా, డ్వాక్రా? మేము కర్మ డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ తీసుకున్నామండి. మార్కెట్ బాగుంది సార్. స్టాల్ పెట్టారు కదా, దీనివల్ల మీకు ఎలాంటి లాభం ఉందనుకుంటున్నారు? చాలా సేల్ అవుతుంది అని లాభం ఉంది. సెల్ఫ్ నుంచి మేము స్టాల్ పెట్టినాం, దివ్య మేడం ఇప్పించింది. సేల్ బాగా అవుతుందండి. మేము ఎండపల్లి విలేజ్లో తయారు చేస్తామండి. ఎంతమంది తయారు చేస్తారు? మీకు ఏమైనా ఫ్యాక్టరీ లాగా ఉందా, లేకపోతే ఇంట్లోనే తయారు చేస్తారా? మేము ఇంట్లోనే తయారు చేస్తాం. ఇక్కడ ఆఫీస్ నగర్లో ఫ్యాక్టరీ ఉంది. ఎండపల్లి విలేజ్లో 10 మంది లేడీస్ తయారు చేస్తామండి. మొత్తం చిన్న ముందుకు ఏం చేసేటోళ్ళు కూలీకి ఏమైనా పని చేసుకుంటారా? ఆల్ ఇండియా ఎగ్జిబిషన్, సరస్సు మేళ ఎగ్జిబిషన్ ఉంటుంది కదండి, ఢిల్లీ, కలకత్తా, భువనేశ్వర్ అటు పంపించేవాళ్ళు. అటు వెళ్ళేటోళ్ళం అన్నమాట. సేల్ ఇచ్చింది. ఇక్కడ మహిళా శక్తి బజార్లో వస్తే మాకు స్టాల్ ఇచ్చారు. మహిళా శక్తి బజార్లో వస్తే సేల్ మంచిగా అవుతుందండి. సో ఈ స్వీట్ ఫెస్టివల్లో స్వదేశీ అండ్ చేతి వృత్తి ఉత్పత్తుల్ని కూడా ప్రమోట్ చేసేందుకు శ్రీశక్తి సపరేట్గా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే దీనిలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్లు ఉన్నాయి? ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. శ్రీశక్తి గ్రూప్ తరఫు నుంచి మేము ఎవ్రీ ఇయర్ స్టాల్ పెడుతూ ఉంటాము. ఈసారి కూడా మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ శ్రీశక్తి గ్రూప్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. మా దగ్గర అన్నీ కూడా న్యాచురల్గా తయారు చేసినవే ఉంటాయి అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇవి ఏంటంటే గ్రామీణ మహిళల చేత తయారు చేయించి అవి మేము మార్కెట్లోకి తీసుకుని వస్తామన్నమాట. వాళ్ళకి దీనిలో నుంచి మేము అమౌంట్ కూడా షేర్ చేస్తూ ఉంటాము. సో ఆ విధంగా ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నాము. అంటే కుంకుడుకాయ షాంపూ అని, అలాగే వాము వాటరు, అజ్వైన్ పలుకులు, అల్లం పలుకులు, అలా డిఫరెంట్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. అలాగే వేప నూనెతోటి, వేప వాటర్తో తయారు చేసిన ఫినాయిల్ మేము సేల్ చేస్తున్నాము. ఇక్కడెక్కడ అంటే ఏ డిస్ట్రిక్ట్లలో ఉన్నారు మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు? ఇప్పుడు మీరు ఇచ్చిన బ్రోచర్లో తెలంగాణలో టోటల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, అన్ని చోట్ల దొరుకుతాయి. మోస్ట్లీ మేము ఎలా ప్రమోట్ చేస్తున్నామంటే గ్రామీణ మహిళల ప్రోగ్రాం ద్వారా మేము ప్రమోట్ చేస్తున్నాము. అంటే ఇంట్లో ఉండే మహిళలకి
ఇవి ఏంటి, వీటి గురించి డీటెయిల్స్ అన్నీ మేము చెప్పి వాళ్ళు వాళ్ళ ఏరియాలోని సేల్ చేసుకునేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారనమాట. సో ఆ విధంగా మేము లేడీస్కి ఎంపవర్ చేస్తున్నాం. సో ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది? ఇలాంటి ఫెస్టివల్స్ కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు, మీ బిజినెస్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇక్కడ అంతా చాలామంది క్రౌడ్ వస్తారు కదా, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీలాగే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, నిజంగా న్యాచురల్ అని. మేమేం చెప్తామంటే మీరు యూజ్ చేయండి, ఒకవేళ మీకు న్యాచురల్ కాదు అని అనిపిస్తే కనుక మీరు రిటర్న్ చేయండి అని చెప్తాము. అంత కాన్ఫిడెంట్గా మేము చెప్తాం కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. అండ్ కాస్ట్ వైజ్ కూడా ఏది చూసినా కూడా మీకు 100 కన్నా తక్కువ రేటే ఉంటాయి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ మాకు. అందరూ యూజ్ చేయడానికి, అంటే జస్ట్ యూజ్ చేసి ఫస్ట్ చేయడానికి 100 కన్నా తక్కువ కదా అని స్టార్ట్ చేస్తారనమాట. దే విల్ కమ్ టు నో ద మార్కెట్లో చాలా వరకు వివిధ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ అని ఉంది, బయట లైజోల్ కావచ్చు, అవి దొరుకుతాయి. సో వాటికి దీనికి డిఫరెన్స్ ఏంది, దీని గురించి కొంచెం చెప్పండి. నార్మల్ ఫ్లోర్ క్లీనర్స్లోనే ఏంటంటే కెమికల్ బేస్ ఉంటాయి. ఇది ప్యూర్లీ వేప ఆకు సంబంధించి ఏమంటారు అర్క్ తీసి దానితో తయారు చేస్తామన్నమాట. సో దానివల్ల మీకు రియల్గా వేప చేదు వల్ల పురుగు ఎలా అయితే రాకుండా ఉంటుందో అలాగే ఈ బొద్దింకలు, చీమలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది శనివారం నాడు ఇప్ప నూనె అందరూ టీవీలో చెప్తూ ఉంటారు కదా, అది చూసి అందరూ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే మన దగ్గర ఉత్తరేణి పళ్ళపొడి అని ఉంటుందండి. అందరూ పేస్ట్లు వాడడం స్టార్ట్ చేశాక డెంటిస్ట్లు ఎక్కువైపోయారు. అయితే మన పళ్ళపొడి వాడడం స్టార్ట్ చేస్తే దీంట్లోని 32 రకాల మూలికలు వేసి తయారు చేస్తాము. కాబట్టి దీంట్లో యూజ్ చేసిన తర్వాత పళ్ళు నొప్పులు, పిప్పు పన్ను ఉందనుకోండి, ఆ పురుగు కూడా మనకి తెలియకుండానే అది నైట్ ఆ పుప్పు పని మీద పెట్టుకుంటే చెవులో నుంచి వెళ్ళిపోతుంది ఆ పురుగు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒకటి. అలాగే వాము పలుకులు, జీరా పలుకులు, కుంకుడుకాయ షాంపూ. ఎస్పెషల్లీ ఏంటంటే కుంకుడుకాయ షాంపూ అని మీకు మార్కెట్లో చాలా దొరుకుతాయి, కానీ దాంట్లో ఏంటంటే ప్రిజర్వేటివ్గా మళ్ళీ ఏదో ఒక కెమికల్ వేస్తారు. మా దాంట్లో మేము ప్రిజర్వేటివ్ వేస్తాం. ఏం వేస్తాము అంటే రోజ్మెరీ ఆయిల్ వేస్తాం. రోజ్మెరీ ఆయిల్ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, సేమ్ టైము ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. సో విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. సో మనం చూడొచ్చు ఓవరాల్గా అయితే ఇక్కడ ఉన్న స్టాల్స్లో చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాలలో తయారు చేసిన వివిధ ప్రోడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కుంకులు షాంపూ కావచ్చు, ఇప్పపొడి కావచ్చు, మన వేప ఆకులతో చేసిన ఫ్లోర్ క్లీనర్ కూడా ఇందులో స్పెషల్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట మార్కెట్లో దొరికే కెమికల్స్కి భిన్నంగా మొత్తం టోటల్గా ఆర్గానిక్లోనే వీటిని మార్కెటింగ్ చేస్తున్నాము. మాకు గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. అవన్నీ కూడా అంటే గ్రామీణ ప్రాంతాలలో డ్వాక్రా గ్రూపులు కావచ్చు, మహిళా సంఘాలు, వాళ్ళందరితో మేము తయారు చేపించి మార్కెటింగ్ చేస్తున్నాము. ఇలాంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు, గవర్నమెంట్ నిర్వహించే ఫెస్టివల్స్ కావచ్చు, వీటి వల్ల మా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మేము మార్కెటింగ్ చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పతంగులు, ముగ్గులు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పతంగులను ఎగరవేస్తూ ఉంటారు. పలు రకాల డిజైన్లతో కూడిన కైట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక పిల్లలు, యూత్ అంతా కూడా పతంగుల కోసం షాపులకు క్యూ కడుతున్నారు. గాలిపటాలు ఎగరవేస్తూ చాలా మంది పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ముగ్గులు, గాలిపటాలు. మగవాళ్ళు ఇంటి ముందు ముగ్గులతో పండగ జరుపుకుంటూ ఉండగా యువకులు పతంగులు ఎగరవేస్తూ ఆడిపాడి ఎంజాయ్ చేస్తున్నారు. సిటీలో పలు చోట్ల కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని పతంగులు ఎగరవేస్తారు. పతంగుల తయారీకి అడ్డా ధూల్పేట్, మంగళహట్ రంగుల పతంగులు, రకరకాల మాంజాలు, వందల సంఖ్యలో పతంగులతో రోడ్డుకు ఇరువైపులా షాపులు కలకలలాడుతున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పతంగులు కొంటారు. డిఫరెంట్ డిజైన్లతో పెద్దవి, చిన్నవి లభిస్తుంటాయి. రాజకీయ, సినీ ప్రముఖుల ఫోటోలతో ఉన్న గాలిపటాలను తయారు చేసి అమ్ముతున్నారు వ్యాపారులు. ప్రధాని మోదీ, ఆపరేషన్ సింధూర్, క్రికెటర్లు, సినిమా హీరోల ఫోటోలతో కూడిన పతంగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న గాలిపటాలు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పంచిపెట్టారు. రేవంత్ రెడ్డి పరిపాలన అందరికీ తెలిసేలా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సౌత్ ఇండియన్ పొలిటికల్ స్టార్గా పొలిటికల్ ట్రెండ్ సెటర్గా ఆయన పేరు పొందే వ్యక్తి. ఎవరో ఫిలిం స్టార్స్ వాళ్ళు వ్యవహారం ఒక ఎత్తు,
ఈ పొలిటికల్ స్టార్ వ్యవహారం ఒక ఎత్తు. ఓపెన్ చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో మేము పనిచేసినందుకు మేము చాలా రుణపడి ఉంటాం ఆయనకు. ప్రత్యేకంగా ఆయన ఫోటోస్ చేయించడం అంటే మాకు అదృష్టం భావిస్తున్నాం. ప్రజాపాలన వ్యవహారాలు అంటే ఇంటింటికి మన ప్రతి సంక్షేమ పథకాలు కానివ్వండి, గ్లోబల్ సమ్మిట్ కానివ్వండి, మన అదేవిధంగా రేషన్ కార్డు కానివ్వండి, అదేవిధంగా సన్నబియ్యం కానివ్వండి, చాలా పథకాలు ఇచ్చింది. కాబట్టి దీనికన్నా మనం ఇచ్చే వ్యవహారం ఏమని చెప్పండి. ఒక మంచి నాయకునికి మనం గుర్తించుకునే విధంగా ముందుకెళ్ళాలి, నా ఉద్దేశం అంతే. గతంలో చాలా రకాల పతంగులు లభించేవి. వాటిలో గుడ్డి, డోరీ, గోల్కాఫ్, దూలా దుల్హన్, లంగోర్, చాంద్ సితారా, చాంద్ తారా ఇలాంటి పేర్లతో పతంగులు తయారు చేసేవారు. ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు డోరెమాన్, ఫిష్ హట్, ప్లేన్, లైనింగ్, రకరకాల జంతువులు, పులులు, సింహాలు, గుర్రాలతో తయారు చేసిన ప్లాస్టిక్ పతంగులు అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ పతంగులతో పాటు కొన్ని షాపుల్లో బట్టతో తయారు చేసిన పతంగులు కూడా అమ్ముతున్నారు వ్యాపారులు. మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండక్కి సొంతూళ్లకు వెళ్లని వాళ్లు శిల్పారామంకు క్యూ కడుతున్నారు. శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. సంక్రాంతి పండుగ సమయంలో సొంతూర్లకు వెళ్ళలేని వారి కోసం శిల్పారామం వెల్కమ్ చెప్తోంది. ఇక్కడ ప్రకృతి అందాలు, దాంతోపాటు పల్లెటూరులో కనిపించే గంగిరెద్దుల విన్యాసాలు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ మనం మాదాపూర్ శిల్పారామంలో ఉన్నాం. ఇక్కడ 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా పల్లెటూర్ల నుండి తీసుకొచ్చిన సోదమ్మలు కావచ్చు, గంగిరెద్దుల విన్యాసాలు, దాంతోపాటు పిట్టల దొర లాంటి వివిధ గెటప్స్తో ఇక్కడ పల్లెటూరు ఎలా ఉంటుందో ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు శిల్పారామం మొత్తం కూడా సంక్రాంతి సంబరాల సందర్భంగా సందడి వాతావరణం అయితే నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పబ్లిక్ వచ్చి ఇక్కడ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఇక్కడ షాపింగ్ చేస్తూ దాంతోపాటు ఇక్కడ జరిగే కార్యక్రమాలను చూస్తున్నారు. ముఖ్యంగా హంపి థియేటర్లో కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా క్లాసికల్ డాన్సులు కావచ్చు, దాంతోపాటు హరిదాసుల కీర్తనల ప్రదర్శనలు చేస్తున్నారు. దీన్ని చూసేందుకు చిన్నపిల్లలతో సహా ఫ్యామిలీస్ ఇక్కడికి తరలి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఎక్కడి నుండి వచ్చారు? కర్నూలు డిస్ట్రిక్ట్. ఎట్లా జరుపుకుంటారు మీరు సంక్రాంతి? ఊర్లో ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? మా సంక్రాంతి ఎక్కువ జరగదండి. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగుంది. పల్లెటూరు వాతావరణం మాదిరిగా చాలా బాగుందండి. గంగిరెద్దు మేము ఇక్కడ ఎందుకంటే మాకు కూడా చూడలేము, కొన్ని మా సైడ్ తక్కువ జరుగుతుంది, ఎక్కువ ఈస్ట్ గోదావరి ఆ సైడ్ జరుగుతున్నాయండి. ఇక్కడ మేము కొద్దిగా రావడం జరిగింది. లేదండి, ఫస్ట్ టైం అండి. ఇంట్లో మొత్తం కూడా అందరూ సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. ఇక్కడ శిల్పారామంకి వచ్చిన ఇంకొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడ హైటెక్ సిటీ అండి. ఓకే, ఎట్లా ఉన్నాయి మేడం ఇక్కడ సంక్రాంతి? చాలా చాలా బాగుంది. ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ బాగుంటుంది కదా, వెరీ నైస్. అంటే సంక్రాంతి అంటే ఊర్లోకి వెళ్తుంటారు కదా, మీరు ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అంటే మా పేరెంట్స్ ఇక్కడే, ఇన్లాస్ కూడా ఇక్కడే, సో ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. 3 days ఎట్లా చేసుకుంటారంటే ఇంట్లో ఫస్ట్ డే ముగ్గులు వేయడం, రంగోలీ వేయడం, తర్వాత ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవడం, అవుటింగ్ రావడం, అంతే. అండ్ ఇంకా పిల్లలతో కైట్స్ అవి రేపు యాక్చువల్లీ రేపు కదా మకర సంక్రాంతి, రేపు చేసుకుంటాం. మరి ఇక్కడ శిల్పారామంలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అంటే ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ కావచ్చు, ఇక్కడ చాలా వరకు ఈవెంట్స్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించిందండి? బాగుంటాయండి, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటాయి కదా, చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. అంటే వైబ్ క్రియేట్ అవుతుంది, ఫీల్ మనకు ఫెస్టివల్ వైబ్ క్రియేట్ అవుతుంది. సార్, మీరు చెప్పండి, ఒకప్పటి సంక్రాంతికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చాయి అనుకుంటున్నారు? మా చిన్నతనంలో ఇంత హడావుడి ఉండేది కాదు, ఎవరి ఊళ్ళో వాళ్ళు చేసుకునేవారు. అప్పుడంటే పట్టణాల్లో, టౌన్లో చాలా మంచి విషయం. వీఆర్ ఏబుల్ టు సెలబ్రేట్ ఇన్ టౌన్స్ ఆల్సో, దట్ ద బిగ్గెస్ట్ చేంజ్. ఓకే, ఈరోజు ఉదయం నుంచి ఏమేమి చేశారు మరి ఇంట్లో? ఎట్లా సెలబ్రేషన్? రాత్రి సినిమాకి వెళ్ళాం. సంక్రాంతి అంటే సినిమాకి వెళ్ళాం. మార్నింగ్ లేచి స్నానం చేసి భోగి మంటలు చూసి ఫ్రెండ్స్తో గడిపాం మార్నింగ్. దెన్ ఫ్యామిలీ వచ్చారు, పిల్లలు అందరూ వచ్చారు, వాళ్ళతో హ్యాపీగా ఉన్నాం. బాగున్నాయి, బాగుంది, నైస్. మై నేమ్ ఇస్ సాన్విక. ఓకే, ఏం నచ్చింది ఇక్కడ శిల్పారామంలో? ఇట్స్ వెరీ ఎక్సలెంట్. ఐ కేమ్ టు సీ all this
I came to see Shilparam. నైస్ చెప్పండి మేడం, ఎక్కడ నుండి వచ్చారు? మేము ఇక్కడే జేఎన్టీ నుంచి ప్రతి సంవత్సరం వస్తాం అనమాట శిల్పారామానికి. బాగా అలవాటు, ఎందుకంటే ఇక్కడ మన సంక్రాంతి సంబరాలు ట్రెడిషనల్ వేర్ మొత్తం ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడైతే అన్ని రకాల నృత్య కళలు, డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దానికోసం చూడడానికి వస్తాం కంపల్సరీ. చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు అయితే మా చిన్నప్పటి నుంచి వస్తుండే, ఇసుకేస్తే రాలకుండా ఉంటుండే జనం, ఉండే కొద్ది తగ్గిపోయారు. ఇంకా ముందు ముందు పెరిగితే బాగుంటుందని చూస్తున్నాం. అంటే అందరూ షిఫ్ట్ అయ్యారు కదా అందరూ, అందుకేనే. ఎస్, చూడొచ్చు చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి శిల్పారంభంలో జరిగే కార్యక్రమాలను చూసేందుకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 4 రోజుల పాటు ఉగాది ఎంత పెద్దగా జరుపుకుంటారో ఇక్కడ ముఖ్యంగా భోగి పళ్ళు పోయడం కావచ్చు, రేపు సంక్రాంతి సందర్భంగా రంగురంగుల ముగ్గుల పోటీలు, దాంతోపాటు ఇక్కడ హరిదాసుల కీర్తనలు కావచ్చు, దాంతోపాటు గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 4 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఇక్కడికి వచ్చే పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా అయితే మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాల పేరుతో 4 రోజుల పాటు పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళ కట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని మినీ మేడారంగా పిలువబడే సమ్మక్క సారమ్మ జాతర ప్రారంభమయ్యాయి. ఇక గ్రామస్తులతో కలిసి కొబ్బరికాయ కొట్టి జాతర పనులను యాప్ టీవీ సీఈఓ పాడి ఉదయానంద్ రెడ్డి ప్రారంభించారు. ఈసారి వీణవంక మినీ మేడారం 50వ సంవత్సరము 1976లో మా స్వర్గీయ తాతగారైన వాడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు మొదటి సమ్మక్క సారమ్మ జాతర జరిగింది. ఇది ఈసారి 50వ సమ్మక్క సారమ్మ సంవత్సరాలుగా 25 జాతరలు 50 సంవత్సరాలు అయింది. దీన్ని అత్యంత వైభవంగా జరగాలని మా పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం తరపున మాకు కృషి ఉంది. ఎందుకంటే ఇది ఒక సంప్రదాయము, 50 సంవత్సరాలే కాదు శాశ్వతంగా ఉండేటట్టు ఈ జాతర జరపాలని మేము కోరుకుంటున్నాం. భక్తులకు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్, అటు చంద్రపూర్ మహారాష్ట్ర, కరీంనగర్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మన మండల ప్రజలే కాకుండా వచ్చిన వారందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. తాగునీరైనా కానీ, శానిటేషన్ అయినా కానీ అన్ని విధాల సౌకర్యాలు జరుగును. నాకు మా తాతగారికి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్న సంబంధాలు పార్టీలకు అతీతంగా, అంటే ఒకప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు వచ్చారు. దామోదరం సంజీవయ్య గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, పి నరసింహారావు, అట్లా పార్టీలకు అతీతంగా కూడా మాకు మా కుటుంబానికి అతి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఈసారి పిలవటం జరుగుతుంది. చెన్నైలో చెత్త కుప్పలో దొరికిన 45 తులాల బంగారాన్ని నిజాయితీతో పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ కార్మికురాలు పద్మను అభినందించారు లలిత జ్యువెలర్స్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్. పద్మను తన ఇంటికి పిలిపించి గౌరవించారు. శాల్వాతో సత్కరించి వెండి పల్లెంను కానుకగా ఇచ్చారు. పద్మతో ఆమె భర్త సుబ్రమణి కూడా ఉన్నారు. ఇక సమాజంలో పద్మ లాంటి నిజాయితీ పరులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు కిరణ్ కుమార్. తమలాంటి సామాన్యులను గుర్తించి ఇంటికి పిలిచి గౌరవించడం సంతోషంగా ఉందన్నారు పద్మ. ఇటీవల చెన్నై టీ నగర్లో పద్మకు చెత్త కుప్పలో ఓ బ్యాగ్లో 45 తులాల బంగారం దొరికింది. బంగారం కోసం పద్మ స్వార్థంగా ఆలోచించకుండా నిజాయితీతో పోలీసులకు అప్పగించడం పైన సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు పబ్లిక్. ఎగ్జిబిషన్లో పోలీస్ శాఖ, సైబర్ క్రైమ్, మహిళల భద్రత, ట్రాఫిక్ పైన అవగాహన కల్పిస్తుందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. 1938లో ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్కి 80 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ రూల్స్, మహిళలు, చిన్నారుల భద్రత పైన అవగాహన కల్పిస్తున్నామన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ నుమాయిష్కి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి చాలా ఒక
గొప్ప చరిత్ర ఉంది. దాదాపు 80 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. 1938లో ఇది స్టార్ట్ కావడం జరిగింది. లోకల్లో ఉన్న ఉత్పత్తులని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ కావడం జరిగింది. అట్లానే హైదరాబాద్ పోలీసులు కూడా చాలా రూపరేఖలు మారాయి. మనం కూడా చాలా విషయపైన అవగాహన తీసుకోవడానికి, పోలీసింగ్ కాకుండా అవేర్నెస్ తీసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఈ ఒక నుమాయిష్ ఎగ్జిబిషన్లో వేలాది సంఖ్యలో ప్రజలు వస్తారు, విజిట్ చేస్తారు, వాళ్ళు కావాల్సిన వస్తువులు తీసుకెళ్తారు. మనం కూడా వచ్చిన ప్రజలకి ట్రాఫిక్ గురించి, సైబర్ క్రైమ్ గురించి, మహిళల భద్రత గురించి ఈ ఒక స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక ఎగ్జిబిషన్కి వచ్చే ప్రజలు మా స్టాల్స్ని కూడా విజిట్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ వైలేషన్స్ చాలా జరుగుతున్నాయి. చాలామందికి అవేర్నెస్ లేక చాలామంది వైలేట్ చేస్తారు. సో అందరు కూడా ఈరోజు మనము మంచి ఉండాలి, మనము ఇంటికి సురక్షితంగా చేరుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. సో దాని భాగంగా ఈరోజు ఒక మంచి గొప్ప ఎగ్జిబిషన్లో మనము మన స్టాల్స్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, చారు సిన్హా గారు, ఎడిషనల్ డీజీపీ సిఐడి అండ్ ఉమెన్ సేఫ్టీ వింగ్, అట్లానే సైబర్ క్రైమ్స్ గురించి కూడా మన అవేర్నెస్ పోస్టర్స్ మెటీరియల్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. మహిళల భద్రత, పిల్లల భద్రత గురించి కూడా మనము చేస్తున్న పని, మన ఇనిషియేటివ్స్ రాష్ట్ర వ్యాప్తంగా, సిటీ వ్యాప్తంగా చేస్తున్న పని పైన కూడా మనము ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క స్టాల్స్ని విజిట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్లో మన జాయింట్ సిపి డేవిసు, మన డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్, అట్లానే మన డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ లావణ్య, అట్లానే ట్రాఫిక్ ఆఫీసర్స్, ఉమెన్ సేఫ్టీ ఆఫీసర్స్, సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా కృషి చేసి మంచి స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు కూడా పేరుగా అభినందిస్తున్నాను.